హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం జియో ఫైబర్ అండ్ జియో ఫైబర్ కంపేర్ చూద్దాం. ముందు చూసుకోవచ్చు ప్లాన్స్ చూసుకోవచ్చు. మనం ప్లాన్స్ వచ్చేసి ఫైబర్ ప్లాన్ చూసుకోవచ్చు. మనకు 150 Mbps ప్లాన్, 100 Mbps ప్లాన్, 30 Mbps ప్లాన్, 300 Mbps ప్లాన్, 500 Mbps ప్లాన్ అండ్ 1 Gbps ప్లాన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మనకు. దీంట్లో ముందు చూసుకుంటే మనకి 999 ప్లాన్ చూసుకోవచ్చు. దీంట్లో మనకి ఇది 150 Mbps ప్లాన్. దీంట్లో మనకి అమెజాన్ అండ్ హాట్స్టార్ అనేది ఇస్తున్నా. నెక్స్ట్ చూసుకోవచ్చు మనకి ఇది 699 ప్లాన్. ఇది మనకి 100 Mbps ప్లాన్. నెక్స్ట్ చూసుకోవచ్చు మనకు 30 Mbps ప్లాన్. ఇది 399 ప్లాన్. దీంట్లో మనకి ఎటువంటి ఓటీటీ సర్వీస్ అనేది ఏం లేవు. నెక్స్ట్ 300 ప్లాన్స్లో కూడా మనకి ఎటువంటి ఓటీటీ సర్వీస్ లేవు. నెక్స్ట్ మనకు 500 Mbps ప్లాన్లో మనకు 2499 ప్లాన్కి మనకు నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ 1 Gbps ప్లాన్ చూసుకోవచ్చు. మనకు 3999 అండ్ 8499 ప్లాన్ చూసుకోవచ్చు. మనకు దీంట్లో నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకు ఫైబర్లో మనకు యాన్యువల్ ప్లాన్స్ అండ్ సెమీ యాన్యువల్ ప్లాన్స్ అండ్ క్వార్టర్ ప్లాన్స్ అనేది ఉంటాయి. చూసుకోవచ్చు మీ స్క్రీన్ మీద. నెక్స్ట్ మనం ఎయిర్ ఫైబర్ చూద్దాం. ఎయిర్ ఫైబర్లో మనకి 800+ డిజిటల్ ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ 15+ ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు 1 TB వరకు మనకు డేటా ప్రొవైడ్ చేస్తున్నారు మనకు ఈ జియో ఎయిర్ ఫైబర్లో. మనకి జియో ఫైబర్లో మనకి ఎయిర్ ఫైబర్ అండ్ ఎయిర్ ఫైబర్ మ్యాక్స్ ఉంటుంది. మనకి ఎయిర్ ఫైబర్ వచ్చేసి ఓన్లీ 100 Mbps ప్లాన్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. మనకు ఎయిర్ ఫైబర్ మ్యాక్స్ వచ్చేసి మనకి 1 Gbps ప్లాన్స్ వరకు ప్రొవైడ్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. మనకి ప్లాన్స్ చూసుకోవచ్చు మీరు స్క్రీన్ మీద. మనకి ఎయిర్ ఫైబర్ ప్లాన్స్ కూడా చూసుకోవచ్చు. మనకు ఫస్ట్ మనం జియో ఎయిర్ ఫైబర్ అంటే ఏంటో చూసుకుందాం. జియో ఎయిర్ ఫైబర్ సేమ్ మన మొబైల్ సిగ్నల్స్ ఎట్లా తీసుకుంటో సేమ్ అట్లా మనకి ఇది కూడా వర్క్ చేస్తుంది. దీంట్లో మనకు సెటప్ బాక్స్ అండ్ ఓడియు రౌటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. స్క్రీన్ మీద చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫైబర్ చూసుకుంటే మనకు ఫైబర్ నుండి మనకు ఫ్యాట్ బాక్స్ ఉంటుంది. ఫ్యాట్ బాక్స్ నుండి మనకి రౌటర్కి కనెక్షన్ ఇస్తారు. ఇది మనకు సెటప్ బాక్స్ ప్రొవైడ్ చేసేది ఫైబర్లో. ఇది మనకు రౌటర్ ఫైబర్లో మనకి. దీనికి మనకు ఆప్టిక్ ఫైబర్ కేబుల్ అనేది ప్రొవైడ్ చేస్తారు మనకు ఫ్యాట్ బ్యాక్స్ నుండి. మనకు ప్రోన్స్ అండ్ కాన్స్ చూసుకుంటే మనకి రెండిట్లో మనకు ఫైబర్ అనేది బెటర్ అండి. ఎందుకంటే ఫైబర్లో మనకు స్పీడ్ అనేది కన్సిస్టెంట్గా ఉంటుంది. మనకి ఎయిర్ ఫైబర్లో స్పీడ్ అనేది కన్సిస్టెంట్గా ఉండదు. ప్లస్ మన రెండిట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఫైబర్ అనేది బెటర్. బట్ ఫైబర్ ఏంటంటే అన్ని ఏరియాస్లలో అవైలబిలిటీ లేదు, ఓన్లీ మేజర్ సిటీస్లలో అవైలబిలిటీ ఉంది. అదే మనం చూసుకుంటే ఎయిర్ ఫైబర్ వచ్చేసి మనకు 5G సిగ్నల్స్ ఎక్కడెక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అక్కడక్కడ మనకి ఈ సర్వీస్ అనేది ఇవ్వచ్చు. ఇది ఏంటంటే వైర్లెస్ కమ్యూనికేషన్ కాబట్టి దీనికి మనకు రిమోట్ ఏరియాస్లో కూడా ఈ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయవచ్చు. బట్ ఫైబర్ ఏంటంటే ఫైబర్ అనేది బ్రాడ్బ్యాండ్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ అనేది ఉండాలి ఆ ఏరియాలలో, అట్లయితేనే మనకి ఈ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయవచ్చు. అది మనకు రెండిట్లలో ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఫైబర్ బెటర్, ఎందుకంటే స్పీడ్ అనేది కన్సిస్టెంట్గా ఉంటుంది.